చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎంట్రన్స్లోనే మాకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ నైట్ టైము ఎవడన్నా రావాలంటే ఇది కంపల్సరీ. ఆత్మలకి హాని కలిగించే రాలేదు. మార్చరీ రూమ్లో అరుపులు పార్ట్ 2కి స్వాగతం. పార్ట్ 1 ఎవరైనా చూడకుండా ఉంటే పార్ట్ 1 చూసి తర్వాత ఈ పార్ట్ 2 చూడండి. అప్పుడే మీకు ఈ వీడియోలో ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళాము, ఏంటి స్టోరీ అనేది అర్థమవుతుంది. పార్ట్ 1లో చాలా అంటే చాలా యాక్టివిటీస్ అయితే జరిగాయి. అందుకు మేమేమనుకున్నాము, సో ఇద్దరం డివైడ్ అయ్యి చూస్తే మనకేమన్నా కనిపించే అవకాశం ఉందనేసి ఇక్కడి నుంచి ఇద్దరం డివైడ్ అయ్యి చూస్తాం ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా హర్రర్గా అనిపించింది పార్ట్ 2 కూడా. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ అబ్బా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఇద్దరం సోలోగా ఉంటే ఏదైనా కనిపించే అవకాశం ఉందనేసి నిలబడేయాము. ఇక్కడ ఉండే ఆత్మశక్తులు, అతీత శక్తులు ఏమున్నాయో సో మీ దర్శనం కోసం, మీ దర్శన భాగ్యం కోసం ఇటు పక్కకి రావడం అయితే జరిగింది. బట్ మీ దర్శన భాగ్యం కలగట్లేదు నాకు కానీ మా ఆడియన్స్కి కానీ. సో గైస్ చూడొచ్చు బయట నుంచి కూడా బిల్డింగ్ని. సో గాయస్ చిన్న చిన్న సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఖలీల్ అన్నా, ఏమైనా యాక్టివిటీస్ జరిగాయా? సరే జాగ్రత్త కానీ.
సో గైస్ అరే ఎవరున్నారా, ఎక్కడన్నారా? సో గైస్ ఈ బిల్డింగ్లో మెయిన్గా అంటే ఈ హాస్పిటల్లో మెయిన్గా చాలా చావులకి కారణము ఒక డాక్టర్ అంట. సో ఆ డాక్టరే అంటే తను ఇంకా చెప్పకూడదు అంటే కొద్దిగా అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు వస్తే వాళ్ళని ఏమంటారు మానభంగం లాంటివి ఇలాంటివి చేసి అంటే తను అంటే మానభంగం అంటే అదే మత్తు లాంటివి అలాంటివి ఇచ్చి తను అనుభవించేవాడంట. సో అలా దానివల్ల సో అలా చాలా చావులు అయితే ఇక్కడ జరిగాయి. దాని తర్వాత ఇంకా కొన్ని పలు రకాల అంటే చాలా రకాలుగా ఇక్కడ రూమర్స్ ఉన్నాయి. దాని తర్వాత కూడా చాలా జరిగాయి కొద్దిగా. అంటే ఇది దాదాపు బ్రిటిష్ కాలం నుంచి మామూలుగా మన వాళ్ళు వచ్చేంతవరకు కూడా కొద్దిగా నడిచిందంట. గవర్నమెంట్స్ అవి ఇది వచ్చేంతవరకు కూడా. సో అలా నడిచి మళ్ళీ తర్వాత క్లోజ్ అయిందని చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత పెద్దది ఇది. చాలా వరకు చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. ఓ ఏంటది? చివావా ఎలుక. చెట్టు చూడండి ఎలా ఉంది ఇక్కడ. कोई है इधर, कोई कुछ बताना चाहते हैं, कोई कुछ बात करना चाहते हैं तो हमारे पास आ सकते हैं. आपको देखने के लिए हम बहुत दूर से आए हैं. ఏంటి సడన్గా హిందీ మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? సో మన బ్రిటిష్ కాలం మనుషులు కదా, అప్పట్లో మన వాళ్ళు చాలామంది హిందీ మాట్లాడేవాళ్ళు కదా, కాబట్టి హిందీ ట్రై చేసిన. అంటే తెలుగు మాట్లాడరని కాదు, తెలుగు కూడా మాట్లాడతారు. ఏంటిది? సో ఇంకా మనోడు లోపల అవతల సైడ్ ఏమన్నాడు, అవతల సైడ్ ఎత్తుకుతాం, వెళ్దాం. కలేల్
అరే ఒక్కసారన్నా కనిపించండి. మీరు వచ్చినప్పటి నుంచి ఈ రేంజ్లో ఏమో మాకు పర్ఫామ్ యాండో యాండో మామ షాడో ఎందుకు వచ్చింది మామ? షాడో ఎందుకు వస్తుంది రాడా లోపల నుంచి? ఏడ్రా ఏడ్రా మామ షాడో ఎందుకు వచ్చింది మామాడ? షాడో ఎందుకు వస్తుంది రాడా లోపల నుంచి? లోపల మామ ఏ లోపల? ఆ లోపల నుంచి నేను లోపల పోతాంటే ఎందుకు వస్తుంది మామ? ఈ రూమ్లో వచ్చా? ఈ రూమ్లో నుంచి మామ. ఈ రూమ్లో రికార్డ్ అయిందా? రికార్డ్ అయింది మామ. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడెక్కడ? ఆ రూమ్ నుంచి మామ. ఇక్కడ నుంచి నేను ఇట్లా లోపలికి ఇట్లా ఎంట్రీ అయితేనా ఆ లోపల నుంచి ఇట్లా ముందుకు వస్తుంది మామ. లోపలికి ఇట్లా ఎంట్రీ అవుతాను మామ. ఎవరు లేరా? ఇక్కడ ఎవరున్నారో ఎందుకున్నారో తెలుసుకోనికే మేము వచ్చింది. మీరు ఇలా భయపెడితే మేమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోము. సో మీరు ఖచ్చితంగా మాట్లాడాలి, మేము మీతో మాట్లాడాలి అనుకుంటున్నాము. డెఫినెట్గా మీరు వచ్చారంటే సో ఖచ్చితంగా మాకు మంచి ఏంట్రా సౌండ్? అది సౌండ్ వస్తుంది మామ. మిందికి వచ్చింది మామ. ఈ రూమ్ చిన్నగా లోపలికి ముందు నువ్వు లోపలికి వచ్చేటప్పుడు ఈ నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి సైడ్గా ఈడు దాకా వచ్చింది. లైట్ కిందికి పెట్టు, లైట్ కిందికి పెట్టు. ఈడు దాకా వచ్చింది. నేను అతనికి పిలిచేదాన్ని పరిగెత్తుకుంటా పోతా, నా కింద మీద పడకుండా. ఎంత భయం వేసింది. ఈ నుంచి లోపలికి నా ముందుకు వచ్చినట్టు వచ్చేసింది సడన్ గా. గైస్ మీకు ఇవన్నీ చూస్తేనే అర్థం అయిపోతూ ఉండొచ్చు ఎంత డేంజర్ ప్లేసో. సో ఎంత ఇక్కడ ఉన్న శక్తులు ఎంత పవర్ఫుల్లో. क्या रे? हाँ क्या है? दा ఇక్కడైతే జరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే ఏం అర్థం కావడం లేదు. అదే సోలోగా ఉంటేనే రెస్పాన్స్ అవుతుంది. సోలో ఉండలేవా? నేనా? ఇంకోసారి ట్రై మాట్లాడి చూడండి. రైట్ మంది లోపల పోనా? మాట్లాడి ఇక్కడి నుంచి. సరే లోపల ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా ఈ ప్లేస్లో అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ యాక్టివిటీస్ అయితే. మేము ఎప్పుడైతే ఇక్కడ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళరా అన్నామో అంతలోపే కెమెరా బంద్ అయ్యింది. సో లోపల ఏదో టక్క 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 సౌండ్ అయితే మొదలైంది.
గైస్ సో ఈ రూమ్లో రీసెంట్గానే ఏదో జరిగినట్టుంది. ఈ హెయిర్ ఇదంతా చూస్తే మీకు అర్థమయ్యవచ్చు. ఆన్ చేయి. సో ఇందాక మా వాణి కనొచ్చారు, నాకు చాలాసేపు నుంచి కనొస్తున్నారు. మీకు రాకపోవడం కానీ మాతో అంటే మరి మా దగ్గర రావాలని కానీ మాతో మాట్లాడాలని కానీ అనిపించకుంటే అట్లా చెప్పినా కూడా మేము ఇంటి నుంచి వెళ్ళిపోతాము. మామా మళ్ళా ఏదో కనొచ్చిందిరా. భయం వేసాను పదాంబరం మామ. సో గాయ్స్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు లేదు. ఇంత హర్రర్ ప్లేస్లో ఎటు పక్క చూసినా కూడా ఏదో ఒక ఆకారాలు అయితే కనొస్తున్నాయి. బట్ మనతో మాట్లాడడానికి ఎవరు సంసిద్ధంగా లేరు. నైట్ వర్షన్ ఉందిరా. పవర్ బ్యాంక్ రాలేదా? సో గైస్ ఇక్కడ ఇంకొక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేసి చూస్తాను. సో ఈ లోపల ఏదైనా యాక్టివిటీస్ జరిగాయంటే సో దాన్ని డోర్ దెబ్బినట్టు వచ్చిందిరా. ఎక్కువ భయం వేస్తుంది. నన్నే టార్గెట్ అక్కడ నిలబడిపోయినా కూడా డోర్ దొబ్బినట్టు వచ్చిందిరా. సో గైస్ కొద్దిసేపు బ్రేక్ తీసుకొని సో కుదిరితే మళ్ళీ వచ్చి ఈ లొకేషన్లో నైట్ వర్షన్తో షూట్ చేయడానికి ప్లాన్ చేస్తాను. సో నాకు కూడా కొద్దిగా ఫియర్గా ఉంది. అంటే మెయిన్గా మేము ఎప్పుడు మాకు ఏదైనా జరిగినా కూడా ఏం అంటే కాపాడుకోవడానికి కావాల్సిన బ్యాగు అలాంటివి తీసుకొచ్చుకోలేదు. ఇప్పుడు పైగా ఇక్కడ ఉన్న ఆత్మశక్తులు కూడా చాలా పవర్ఫుల్ అనిపిస్తున్నాయి. సో ఓకే 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 చెల్లె బాధ బయటికి వెళ్ళిపా. ఎస్ ఇప్పుడు కూడా చూడండి మీరు. వస్తాను రా, బ్యాగ్ తీసుకొని వస్తాను. నైస్. సో ఈ లొకేషన్లో ఎక్కువగా ఉండే కొద్ది ప్రమాదం అనిపిస్తుంది. మెయిన్గా సో బ్యాగ్ అయితే తెచ్చుకోలేదు. పైగా ఎక్కువగా నేను భయపడుతుంది మెయిన్ రీజన్ ఎందుకు చెప్పమంటారు, లాస్ట్ టైం మీరు చూసారో చూడలేదా, చాలామంది చూసి అంటారు. ఖలీల్ గారు జిన్ వీడియోకి పోయినప్పుడు అడిపైకి జిన్ శక్తి అటాక్ అయింది. దాని తర్వాత ఆల్మోస్ట్ కొద్దిగా ఫ్రైడేలు అలాంటి వస్తాను ఫ్రైడేలు అలాంటప్పుడు వాడికి ఎంతగా అభివృద్ధి చేస్తున్నాడని నాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు
దాన్ని తొలగించాలని నేను ఇంకా మళ్ళీ అన్నీ పిలుచుకొని వచ్చాను. బట్ ఈ ప్లేస్లో మళ్ళీ ఆడికి ఏదో అక్కడ వాడిలో ఉండేది ప్లస్ ఇక్కడ ఉండే ఆత్మలు దానికి ఏదో డబల్ కనెక్షన్ అవుతున్నట్టున్నాయి. కాబట్టి మనం ఇక్కడ ఉండే కొద్దీ మళ్ళీ వాడికి ఆ ప్రాబ్లం జరుగుతుంది అనేసి నేను ఇక్కడి నుంచి క్విట్ అవుతున్నాను. సో కుదిరితే మళ్ళీ ఇంకోసారి సోలోగా వస్తాను గైస్. సో ఈ లొకేషన్ అయితే కంప్లీట్గా ఒక నైట్ అంతా స్టే చేసి నేను ఇక్కడ షూట్ చేయాలని అనుకుంటున్నాను. సో ఓకే, ఇక్కడ ఉన్న ఆత్మశక్తులకి బాయ్ చెప్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం. అప్పటిదాకా మీరు ఎంజాయ్ పండుగ చేయండి. బాయ్. సో బాయ్ గైస్, గుడ్ నైట్.